ప్రముఖ గజల్ కవయిత్రి విజయ గోలి రాసిన నవరాగిని పుస్తక ఆవిష్కరణ సభ గజల్ గానా విభావరి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయ గోలి కుటుంబ సభ్యులు పగడాల భార్గవి, పగడాల రాజేష్ సారంగా బాణిలపు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు సూర్య దివాకర్ పాడిన విజయ గోలి గజళ్లు ఆహుతులను విశేషంగా అలరించారు. ఈ కార్యక్రమంలో గజల్ కవులు డాక్టర్ విజయలక్ష్మి పండిట్, రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి, సూరారం శంకర్, మౌనశ్రీ మల్లిక్, రమణ తదితరులు పాల్గొన్నారు. విజయగోలి గొప్ప గజల్ కవయిత్రి, అనువాదకురాలని, ఆమె గజళ్లలో అద్భుతమైన భావుకత, తాత్వికతలు గొప్పగా ఉంటాయని వక్తలు కొనియాడారు. బాగా మండుతుంది కాబట్టి మన హరికృష్ణ గారు, ఆయన గురించి మీకు అందరికి తెలిసి ఆయన ఎంత చేస్తున్న తెలంగాణలో సాంస్కృతిక శాఖను భారతదేశంలో ఏ అధికారి చేయని విధంగా ఒక తెలంగాణ భాషా సాంస్కృతిక గ్రామీణ గిరిజన హరిజన బడుగు బలహీన వర్గాల కళలు సంస్కృతి అన్నిటినీ కూడా వెలుగులోనికి తెచ్చిన ఏకైక వ్యక్తి, రసహృదయుడు, కళాపోషకుడు అభినవ కృష్ణదేవరాయలు నా దృష్టిలో హరికృష్ణ గారు. మామిడి హరికృష్ణ గారు, మామిడి ఎంత తీయగా ఉంటుందో అంతటి తీయదనము ఉన్నటువంటి హృదయం ఉన్నటువంటి గొప్ప సంస్కారి ఆయన. ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఈ కాన్ఫరెన్స్ హాల్లో, ఈ మినీ హాల్లో ఒక మంచి పుస్తక ఆవిష్కరణని ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తూ, ఒక్కసారి మన అందరం ఇక్కడ అంటే సహృదయులు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సహృదయులు, స్పందించగలిగిన వారు, అక్షరానికి, సంఘటనకి, పరిస్థితికి స్పందించి తమ సంవేదనను వ్యక్తం చేయగలిగిన సున్నిత మనస్కులే ఇక్కడ ఉన్నారు. అలాంటి మనసులకి, మనుషులకి ఒక్కసారి మనందరి కర్తాలు మన మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనలో అందరికీ, ఇది మనకి. అలాగే మనం అందరం ఇక్కడ కలవడానికి కారణము, ప్రేరకము అయిన విజయ గోలి గారికి వారి రచన నవరాగిని తెలుగు గజల్ల సంపుటి ఆవిష్కరణ సందర్భంగా వారికి ఒక్కసారి మనందరి కర్తాలు మన మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయ గోలి గారిది ఇది 3వ పుస్తకం. ఇది 3వ గజల్ సంకలనం. మొదటిది ఒకటి ఉంది, అంటే చిత్రవీణ ఉంది, పిల్లన గ్రోవి ఉంది, ఈసారి నవరాగిని. ఈ 3 పేర్లు ఎలా జరిగాయో తెలియదు, కానీ దీని వెనక ఒక కాకతాళీయమైన అంశం నాకు గోచరించింది. జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. చూడండి, చిత్రవీణ అంటే అదొక మాధ్యమం ద్వారా మాత్రమే రాగాలు పలికించగలుగుతుంది. పిల్లన గ్రోవి అది కూడా ఒక మాధ్యమమే, అంటే దట్ మీన్స్ ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. వీణా అండ్ పిల్లన గ్రోవి, దే ఆర్ ది 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ కెన్ క్రియేట్ ద మ్యూజిక్. ఒకటేమో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇంకొకటేమో ఎయిర్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్. చూడండి, అంటే పాపం ఇవన్నీ ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా ఆ టైటిల్స్ నాకు తెలియదు, కానీ దాని వెనుక ఒక అంతఃసూత్రం ఉంది. తెలియకుండా మన అంతర్గర్భితంలో, మన ఆలోచనలో, మన అన్కాన్షియస్, సబ్కాన్షియస్ లెవెల్స్లో జరిగిన ఒక మేధోమదనం తాలూకు అంశ ఇందులో నాకు కనిపించింది. మొత్తం సంగీతాన్ని ఇంటర్నేషనల్, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్, యూ కెన్ క్లాసిఫై ద ఎంటైర్ మ్యూజిక్ ఇంటూ 3 categories which are derived, which are arisen, which were created through the means of percussion. పర్కషన్ అంటే చర్మ వాయిద్యాల ద్వారా, మనం తబలా, మృదంగం ఇవన్నీ వచ్చేది, కాంగో, జాజ్, ఇవన్నీ కూడా ఒక సంగీత వాయిద్యాలు. ఈ వాయిద్యం ద్వారా సంగీతాన్ని పుట్టించడం ఒక పద్ధతి. రెండవది ఎయిర్ ద్వారా, వాయువు ద్వారా, అంటే మనం పోయడం ద్వారా, అంటే ట్రంపెట్ కావచ్చు, సాక్సోఫోన్ కావచ్చు, అలాగే క్లారినెట్ కావచ్చు, పిల్లన గ్రోవి కావచ్చు, వేణువు కావచ్చు. ఇది ఎయిర్ ద్వారా జరిగే సంగీత ఉత్పాదన. అది మనకు అనుకూలమైన రాగాలు సృష్టించే విధంగా చేసే విధానం. 3వది ఏంటంటే స్ట్రింగ్స్ ద్వారా, అంటే తంత్రుల ద్వారా. అది వీణ కావచ్చు, సితార్ కావచ్చు, సంతూర్ కావచ్చు, జల్ తరంగ్ కావచ్చు, ఇన్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద మీన్స్ దట్ యు మే డిజైన్, ఆర్ మాండోలిన్ ఆర్ వయోలిన్, విచ్ ఎవర్.
సో ఈ ప్రపంచం మొత్తం మీద ఈ 3 మార్గాల ద్వారా మాత్రమే మానవుడు సంగీతాన్ని సృష్టించగలడు. అంతే కదా. ఈ 3 మార్గాలలో 2 మార్గాలు అయిపోయాయి. ఒకటి పిల్లన గ్రోవి, త్రూ ద ఎయిర్, ద మ్యూజిక్ దట్ కెన్ బి క్రియేటెడ్ త్రూ ద ఎయిర్. అది ఒకటి. చిత్ర వీణ, వీణ ఈజ్ దేర్, దట్ ఇస్ ద స్ట్రింగ్. ఇక మిగిలిందల్లా పర్కషన్ ఒకటి, అది 4వది వస్తుందేమో బహుశా. దానికంటే ముందు ఈ 3 కనిపించే సింహాలు, ఈ 3 కనిపించే సింహాలు, అవునా? పర్కషన్, స్ట్రింగ్ అండ్ ఎయిర్ అనేవి కనిపించే సింహాలు. కనిపించని 4వ సింహమే రాగం, స్వరం, గాత్రం. అది కనిపించదు. మనల్లో ఆపాత మధురంగా, ఆలోచనామృతంగా మనల్ని నిరంతరం 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 వెంటాడుతుంది. వెంటాడే వాక్యంగా మిగిలిపోతుంది, వెంటాడే స్వరంగా మిగిలిపోతుంది. ఆ స్వరమే ఇప్పుడు నవరాగిని రాగం రూపంలో ఆమె చెప్పింది. 4వ సింహాన్ని. 3వ సింహం ఇంకొకటి రాయాల్సి ఉంది బహుశా. పర్కషన్ పేరు మీద ఇంకొకటి రాయండి అమ్మా. దానికి ఏదో పేరు పెట్టేయండి, మీరు అది పెట్టేయండి. సో అలా అంటే సంపూర్ణమవుతుంది. ఇక స్వరానికి సంగీతానికి సంబంధించిన ఒక సంపూర్ణత, చతుర్ముఖీన తత్వాన్ని మనం చెప్పినట్టు అవుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే దేహాత్మ. ఆల్ ద టైమ్ వీ యూజ్ టు మెన్షన్ ద డైకోటమీ ఆఫ్ బాడీ అండ్ స్పిరిట్ ఆర్ బాడీ అండ్ సోల్. మనం అందరం ఆల్ ద టైం మనం మెన్షన్ చేస్తాము, దేహము వేరు ఆత్మ వేరు, ఇవన్నీ నా ఆత్మ ఎక్కడో సంచరిస్తోంది, సంథింగ్ లైక్ దట్. అండ్ ఆత్మ పరమాత్మ ద్వైతీ భావన శంకరాచార్య టైం నుంచి ఈవెన్ త్రాసిమాకస్, గ్లాకన్, ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దీనిపైన విస్తృతంగా అధ్యయనం చేశారు. ఇప్పటికీ అది ఒక నిరంతర సాధన, శోధన. దేహము ఆత్మ, ఈ డైకోటమీ. రెనే డెకార్టే అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏం చెప్తారంటే ఈ 2 వేరువేరా ఒకటా అనేది. భారతీయ తాత్వికత, భారతీయ దార్శనికత, భారతీయ షడ్దర్శన ఫిలాసఫీ అంతా ఏం చెప్తుందంటే ఈ 2 వేరువేరు కాదు, 2 ఒకటే. ఈ 2 ఒకటైనప్పుడే అది ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది. ద్వంద్వత నుంచి అద్వైతంలోకి వెళ్ళిపోతుంది. అద్వైత వైపు వెళ్ళడమే మానవ జీవన ప్రస్థాన పరంపరలో అంతర్భాగం అనేది అదొకటి వస్తుంది. సో దాంట్లో భాగంగా నేను చెప్తానంటే స్టార్ట్స్ విత్ కో అహం. కో అహం ఫస్ట్ ఏంటిదంటే కో అహం, హూ యామై. ఆ హూ యామై, నేనెవరు అనే అన్వేషణ, నేనెవరు అని తెలుసుకోవాలనే తపన, ఒక జిజ్ఞాస, ఒక ఎరుక. ఫస్ట్ థింగ్. కో అహం నుంచి ఏమవుతుందంటే అర్థమై పరిశోధన చేయగా 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 త్వమేవాహం అని వస్తుంది. త్వం ఏవం అహం, నువ్వు మరియు నేను అనే 2 భావనలు వస్తాయి. 2 భావన అంటే నువ్వు అర్థమవుతుంటుంది అంటే నాకు బయట వేరే ఉంది, ఈ ప్రపంచం ఉంది, ఈ చెట్టు ఉంది, పుట్ట ఉంది, గుట్ట ఉంది, కొండ ఉంది, కోన ఉంది, వాగు ఉంది, వంక ఉంది, నది ఉంది, ప్రవాహం ఉంది, మేఘం ఉంది, ఆకాశం ఉంది, అంతరిక్షం ఉంది. సో మరి ఇవన్నీ ఉన్నప్పుడు నేను వేరు ఇది వేరు కదా అన్నప్పుడు అత్వం ఏవం అహం అని వస్తుంది. దాన్నే మరొక మాటలో సోహం అని వచ్చింది. సో అంటే సు అంటే యు అండ్ అహం మీన్స్ మీ, నువ్వు నేను అనే ఒక ద్వంద్వత చివరికి వచ్చిన తర్వాత ఈ ప్రస్థానంలో నువ్వు నేను, నువ్వు నేను, నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను, ఇలా జగమే లేదు అనుకుంటున్న సందర్భంలో జగన్మిథ్య, దట్ ఈస్ ఆదిశంకరాస్ ఫిలాసఫీ, ఆల్ ద వరల్డ్ ఈజ్ మిత్ అనుకున్న స్థితి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమయ్యే సత్యం ఏంటంటే అహం బ్రహ్మస్మి, ఐ am the Brahman, I am the Gnani, I am the seer, I am the sage, whatever the worldly knowledge that is being there around us and within me, that has to be explored, that has been explored. నేను కనుక్కున్నాను, యురేకా అంటే నేను కనుక్కున్నాను అని అర్థం. యురేకా తకమిక అదంటే కనుక్కున్నాను అని అర్థం. సో కనుక్కున్నాను, ఆర్కిమెడిస్ చెప్పినట్టుగా యురేకా అంటే ఐ ఫౌండ్ ఇట్, ఐ ఎక్స్ప్లోర్డ్ ఇట్, ఐ డిస్కవర్డ్, ఐ ఇన్వెంటెడ్. ఈ దేహాత్మల మధ్య ఉండే ద్వైతీ భావనని కనుక్కున్న తీరుకి ఒక అద్భుతమైన నీరాజనం గజల్ సంప్రదాయం. మిగతా ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా మెనీ స్టైల్స్ ఆఫ్ రైటింగ్ ఆర్ దేర్. సానెట్ ఉంది, ఆక్టేవ్ ఉంది, సెస్టేట్ ఉంది, మెటఫారికల్ ఎక్స్ప్రెషన్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ప్రతి భాషలో. ఈవెన్ జపనీస్ లిటరేచర్లో కూడా హైకు ఉంది, సినెరియో ఉంది. ఆ ప్రకృతిని చెప్పడం అనేది ఒక్కొక్క ప్రక్రియలో ఒక్కొక్క విధంగా చెప్పారు. తెలుగు భాషకు వస్తే ఛందస్సు రూపంలో చెప్పారు అద్భుతంగా. అష్టాదశ వర్ణనలలో ప్రకృతి వర్ణన కూడా ఒక అంతర్భాగంగా
అద్భుతంగా చెప్పడం జరిగింది. స్వారోచిష మనుసంభవ కాలం నుంచి, ప్రబంధ యుగం నుంచి, అలాగే మహాభారత కాలం నుంచి, పంపన రాసిన విక్రమార్జున విజయ కాలం నుంచి కూడా ప్రకృతి వర్ణన కానీ, దేశ వర్ణన కానీ, స్త్రీ వర్ణన కానీ, వర్ణనని అద్భుతంగా చెప్పడం, మెటఫారికల్గా చెప్పడం అనేది ఒక సంప్రదాయంగా వస్తూ వచ్చింది. కానీ ఇక్కడ మెటఫారికల్ ఎక్స్ప్రెషన్కి ఇంకొకటి తోడు చేయాలి, ఒక అనుభూతిని తోడు చేయాలి, ఒక అనుభవాన్ని ఇవ్వాలి. కేవలం అంటే సొగసు, ఆడంబరాలు, అలంకరణలు మాత్రమే కాదు. పదం ఉంది, భాష ఉంది, భాషకు అలంకరణ ఉంది. అలంకరణ మాత్రమే కాదు, దానికి ఆత్మను అందించాలి, దానికి ఒక సౌందర్యాన్ని అందించాలి, దానికి ఒక అనుభూతిని ఇవ్వాలి, దానికి ఒక అనుభవాన్ని ఇవ్వాలి. ఆ అనుభవం ఎదుటి వ్యక్తి లేదా విన్నవాడు లేదా చదివిన వాడికి కూడా కనెక్ట్ అయ్యే ఒక తోవ ఉండాలి, ఒక కనెక్టింగ్ లింక్ ఉండాలి, ఒక సమవుజ్జీగా ఉండే ఒక వేవ్ లెంత్ సేమ్గా ఉండాలి. ఇవన్నీ చేయగలిగే అద్భుతమైన ప్రక్రియగా గజల్ ఏర్పడింది. అంటే మానవుడి యొక్క ఒక లోటు నుంచి ఏర్పడ్డ ప్రక్రియ గజల్. అంటే విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద డెఫిసిట్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్ హిస్ సోల్ ఈజ్ ఫీలింగ్, దట్ డెఫిసిట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్, ఫుల్ఫిల్డ్ విత్ ద రైటింగ్ స్టైల్ ఆఫ్ గజల్.